గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా నరసింహ. గురుగారు కార్తీక మాసంలో ముఖ్యంగా అయ్యప్ప దీక్ష తీసుకునే సంఖ్య చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. అయ్యప్ప దీక్ష ఎందుకు తీసుకోవాలి? ఒకవేళ తీసుకుంటే ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి? ఇది చాలా చాలా మంచి ప్రశ్న. ఎందుకు అంటే ఇవాళ రోజున అయ్యప్ప దీక్ష ఎందుకు తీసుకుంటున్నామో తెలిసి కూడా దాన్ని మర్చిపోతున్నాం. ఉమ్, ఒకటి. రెండవది, అయ్యప్పలు చేసేటువంటి పొరపాట్లు ఉమ్, 1, 2 అని చెప్పడానికి లేకుండా పోతున్నాయి రాను రాను. ఉమ్, ఒకప్పుడు 1, 2 పొరపాట్లు జరుగుండేవి. ఇప్పుడు అది ఇన్ని అని చెప్పడానికి లేకుండా పోతుంది. ఉమ్, ఇది మనం చేసే పని. అసలు అయ్యప్ప స్వామి వారి దీక్షా నియమాలు కనుక నిజంగా పాటిస్తే అయ్యప్ప అట్లా వచ్చి దిగి కూర్చొని కావాల్సింది ఏదో ఆయన అడుగుతాడు. ఉమ్, నీకేం కావాలి, ఉమ్, ఖచ్చితంగా అది ఇచ్చేస్తాను అని చెప్పి అభయం ఇచ్చేటువంటి గొప్ప దైవం అయ్యప్ప స్వామి. ఉమ్, ఆ నియమ నిబంధనలు పాటించి ఆ విధంగా ఉండగలిగితే, ఆయన ఏ విధంగా అయితే ఉండమని చెప్పాడో ఆ విధంగా ఉండగలిగితే ఉమ్, అయ్యప్ప స్వాములు ఉమ్, ఖచ్చితంగా వాళ్ళు చేసిన దీక్ష సఫలీకృతం అవుతుంది. ఉమ్, వాళ్ళ ఎదుట అయ్యప్ప అట్లా నిలబడిపోతాడు, ఉమ్. ఖచ్చితంగా నిలబడిపోతాడు. అంటే అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ కాలంలో మరి చేసే తప్పులేండి గురుగారు? ఆ, ఇక్కడ ఇప్పుడు చేసే తప్పులు ఏంటంటే మనం ఇందా చెప్పినట్టు 1, 2 కాదు, చాలా చేస్తున్నాం. ఉమ్, వెనకటి అయ్యప్ప దీక్షలకి ఇప్పుడున్న అయ్యప్ప దీక్షలకి చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే అయ్యప్ప దీక్షకి నలుపు రంగు బట్టలు మాత్రమే వాడతాం. ఉమ్, అవును. ఎందుకు అంటే శనీశ్వరుడికి ప్రీతికరము. ఉమ్, అయ్యప్ప దీక్షల్లో చెప్పులు వేసుకోము. అయ్యప్ప దీక్షల్లో ఉన్నప్పుడు సినిమాలకు వెళ్ళము. అయ్యప్ప దీక్షల్లో ఉన్నప్పుడు ప్రతి వారిని కూడా మాత మాత అని సంబోధిస్తూ ఉంటాము. మాత అంటే తల్లి, తల్లి అంటే ఉమ్, తల్లే ఉమ్, కదా. ఉమ్, ఇంకా ఆమె తల్లి అంటే ఇక్కడ సాక్షాత్ అమ్మవారి స్వరూపము. ఉమ్, ఆమెనే మనం తల్లి అంటాం. మన కన్న తల్లి, మన తల్లిగా లెక్క వేసుకున్న ప్రతి వారిలో కూడా ఆ కన్న తల్లిని చూసుకుంటూ ఆమె అయ్యప్ప స్వరూపము, ఆమె భగవంతుడు, ఆమె అమ్మవారు, ఇలా భావిస్తూ ప్రతి అయ్యప్ప స్వరూపంగా చూస్తాము. ప్రతి స్వామికి ఉత్తప్పుడు ఎవరికి నమస్కారం చెయ్యం. ఉమ్, మామూలు సివిల్ డ్రెస్లో ఉన్నప్పుడు, దీక్షల్లో లేనప్పుడు ఒకరికొకరు ఎదురుపడ్డా నమస్కారం అని అంటారు. ఉమ్, కానీ నీకు అయ్యప్ప దీక్షల్లో ఉన్నప్పుడు తెలియని స్వామి దీక్షలో ఉండి ఎదురుపడ్డా, బండి మీద అటు ఇటు వెళ్తున్నప్పుడు ఇట్లా అనుకుంటాం, నమస్కారం చేసుకుంటాం. ఉమ్, అంటే ఆయనలో స్వామిని చూస్తాం. ఉమ్, స్వామివారే నాకు ఎదురొచ్చాడా అన్నట్టుగా చూస్తాం. ఉమ్, ఇంకా దీక్షా నియమాల విషయానికి వస్తే నలుపు బట్టలు వేసుకుంటాం. ఉమ్, నలుపు బట్టలు శనీశ్వరుడికి ప్రీతి. ఉమ్, శనీశ్వరుడు వరం కోరుకున్నాడు, ఉమ్, నేను అందరినీ పడుతున్నాను అని చెప్పేసి. అంటే అయ్యప్ప చెప్పాడు, నా దీక్ష ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని నీవు పట్టడానికి లేదు. ఉమ్, వాళ్ళు నీకు ఇష్టమైన నలుపు రంగు బట్టలు వేసుకుంటారు, చెప్పులు వేసుకోరు, కాలినడకన నా దగ్గరికి వస్తారు, అన్నీ నీకు ఇష్టమైనవే చేస్తారు. ఉమ్, ఒక శివుడికి ఎంత గొప్పగా చేస్తారో ఉమ్, శనీశ్వరుడికి ఇష్టమైనవి కూడా అంతే గొప్పగా చెయ్యాలి అని చెప్పి కార్తీక మాసంలోనే అయ్యప్ప దీక్షలు చేస్తారు. చన్నీటి స్నానం, ఎక్కడా కూడా సుఖం లేదు చూడండి. ఉమ్, వేడిని మనకు చలి పుడితే వేడి నీళ్ళు చేస్తాం, ఉమ్, కానీ అయ్యప్ప స్వాములు వేడి నీళ్ళు చేయరు. గోరువెచ్చటి నీళ్ళు కూడా దరిదాపుల్లోకి రానియరు. ఉమ్, చల్లటి నీళ్ళు. ప్రాతకాలంలో ఆరోగ్యం, ఉమ్, ప్రాతకాలంలోనే లేవటం, ధ్యానం చేసుకోవటం, చన్నీటి స్నానాలు ఇవన్నీ ప్రాతకాలంలోనే అవుతాయి. అయ్యప్ప పూజ కూడా ప్రాతకాలంలోనే 4 గంటలకల్లా లేవడం, స్నానం చేయడం, పూజకు మొదలుపెట్టి 5:30 కల్లా పూజ చేసుకోవడం కూడా చేస్తూ ఉంటారు. ఉత్తర రోజుల్లో చేస్తారా? చెయ్యరు. అంటే భగవంతుడికి దగ్గరగా వెళ్తున్నారు, శనీశ్వరుడికి ప్రీతిగా నడుస్తున్నారు. బద్ధకాన్ని వదిలిపెట్టాం. ప్రాతకాలంలో లేవటం అనేది మనకు కొంచెం బద్ధకం, తొందరగా లేవడం అనేది. ఆ రోజు ఆ దీక్షల్లో బద్ధకాన్ని వదిలిపెట్టాం. బద్ధకానికి మారుపేరు శనీశ్వరుడు. అది వదిలిపెట్టి ఆయనకు ప్రీతిగా చేస్తూ ఉన్నాము. స్వామివారిని పూజిస్తూ ఉన్నాము. నలుపు బట్టలు వేసుకుంటున్నాము. కాళ్ళకి చెప్పులు వేసుకోవట్లేదు, సినిమాలకు వెళ్ళట్లేదు. ఉమ్, ఈ అయ్యప్ప దీక్షల్లో నియమాలు. దువ్వుకోము, మొహానికి పౌడర్ వేసుకోము. ఉమ్, ఇంకపోతే ఆ దీక్షలో ఉన్న సమయంలో
గోళ్ళు కట్ చేసుకోము, షేవింగ్ చేసుకోము, కటింగులు చేసుకోము, ఉమ్, అసలు ఏ సుఖము లేదు. ఉమ్, కిందనే పడుకుంటాము. పట్టు పరుపుల మీద పడుకున్నటువంటి వాడు కూడా దీక్షలకు వస్తే కిందనే పడుకుంటాడు. ఉమ్, తల కింద తలగడ పెట్టుకోరు. ఉమ్, అన్నీ శనీశ్వరుడికి సంబంధించిందే చూడండి. అంటే ఎక్కడా సుఖం ఉండద్దు. శని పడితే ఉన్న సుఖాన్ని తీసేస్తాడు. మనకి ఎంత కోటీశ్వరులమైనా కానీ, ఎంత బీదవాళ్ళమైనా సరే, అయ్యప్ప మాల వేసుకున్నటువంటి వారు ఎక్కడా కూడా సుఖానికి పోరు. వచ్చేటప్పుడు మనం రోజుకో సినిమా చూస్తాం. 40 రోజులు సినిమా చూసేయలేదు. అసలు 48 రోజులు అయ్యప్ప దీక్షాకాలం. అవును గురు. దాన్ని 40కి 41కి తగ్గించారు. అయితే గురుగారు అంటే ఏ మాలలైనా దీక్షలైనా సరే కొన్ని 11 రోజులను 21 రోజులను ఉంటుంది. అయ్యప్ప దీక్ష మాత్రమే ఒక మండలం పాటు ఉంటుంది, 41 రోజులు. అన్నీ కూడా మండలం ఉంటాయి. మన అవసరానికి తగ్గించాం. ఉహు, మన అవసరానికి కొన్ని వేసుకుంటున్నాం. ఉమ్, వినాయక చవితి నాడు వినాయక మాల వేస్తున్నారు. లేదు, అసలు వినాయక మాలే లేదు. 11 రోజులు నువ్వు దీక్షగా ఉండాలి. అలా సివిల్ డ్రెస్లో నువ్వు అలా ఉండలేవు కాబట్టి మన వినాయక మాల, అయ్యప్ప మాల వేసుకున్నట్లుగా వినాయకుడి మాల వేసుకొని ఉంటున్నావు. అమ్మవారి నవరాత్రుల్లో అంతే దీక్షగా ఉండాలి కాబట్టి 10 రోజులు మాల వేసుకొని ఉంటున్నావు. ఇలా దీక్ష అంటే 48 రోజులు ఉండవలసిందే. దాన్ని 41కి తగ్గించాం మనం. కాకపోతే అయ్యప్పలు చేసేటువంటి పని ఏంటంటే, ఒకప్పుడు నిజంగా దువ్వుకోకూడదు, అద్దం చూడకూడదు అయ్యప్పలు. ఉమ్, అద్దం అనేది వారి దరిదాపుల్లోకి చేరకూడదు. ఉమ్, వాళ్ళ చక్కగా డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకుంటున్నారు రూమ్ తీసుకుంటే. ఉమ్, ఆ డ్రెస్సింగ్ టేబుల్లో అన్నీ ఉంటాయి. ఫెయిర్ అండ్ లవ్లీలు ఉంటాయి, ఫెయిర్ ఎవర్లు ఉంటాయి, దువ్వెన్లు ఉంటాయి, పౌడర్లు ఉంటాయి, ఉమ్, చక్కగా మేకప్ కిట్ మొత్తం ఉంటుంది. అవును. మరి అది తప్పే కదా. ఉమ్, ఇలా ఉండకూడదు. నీకు అసలు ఎక్కడా కూడా సుఖాలు ఉండొద్దు. అందం మీద అంటే శరీర వ్యామోహం ఉండొద్దు. గురుగారు మరి అమ్మాయిలు వేసుకోవచ్చు గురుగారు అయ్యప్ప మాల దీక్ష? అయ్యప్ప మాల దీక్ష 10 సంవత్సరాల లోపు బాలికలు మాత్రమే వేసుకోవాలి. ఉమ్, 10 సంవత్సరాలు వచ్చినాయంటే అయ్యప్ప దీక్ష మాల వేసుకోవటానికి కొంత ఇబ్బందికరమే. ఉమ్, కాబట్టి అలా వేసుకోకూడదు. ఇలా ప్రతి సుఖాన్ని త్యాగం చేసి భగవంతుడికి ప్రీతిగా ధర్మంగా అబద్ధాలు ఆడరు, సత్యం పలుకుతారు. ఇవాళ మనం పొద్దున్న లేస్తే అబద్ధాలే, అన్నీ రివర్స్ చేస్తున్నారు. ఆడవాళ్ళని బండి మీద ఎక్కించుకొని పోతున్నాం. అక్క కానీ చెల్లె కానీ ఎవరైనా కానీ తల్లి కానీ దూరంగా ఉండాలి. అయ్యప్ప దీక్ష మాల వేసుకునేదే తల్లితో వేయించుకోవాలి, లేదంటే గురువుతో వేయించుకోవాలి. ఇవాళ గురుస్వాములు లెక్క వేసుకుంటే నలుపు వస్త్రాలు వేయట్లే. ముఖ్యంగా గురుస్వాములకు చెప్తున్నాను, కన్యస్వామి ఎలా ఉంటాడో గురుస్వామి కూడా అలానే ఉండి తీరాలి. నేను గురుస్వామిని అని గుర్తుపట్టడం కోసంగా నువ్వు కాషాయ వస్త్రాలు వేయటానికి లేదు. ఉమ్, వేరే నలుపు తప్ప నువ్వు ఎంత పెద్ద గురుస్వామి అన్నగా నీవు 100 సంవత్సరాలు 100 సార్లు నువ్వు అయ్యప్ప మాల వేయగాక నువ్వు కన్యస్వామి లాగానే ఉండాలి. 100 సార్లు వేసా నేను పెద్ద గురుస్వామిని అనటానికి లేదు. కన్యస్వామితో గురుస్వామి అంతే, ఆ విధంగానే ఉండాలి. కాకపోతే గురుస్వామి స్థానంలో ఉన్నావు కాబట్టి తల్లి దగ్గర లేకపోతే, ఆ మాల వేసుకునే వారి దగ్గర లేకపోతే తల్లిలాగా ఉండి ఆ స్వామివారే అన్నట్లుగా ఆ స్వామివారి అనుగ్రహం వల్ల నేను వీళ్ళకు మాల వేస్తున్నాను, వీళ్ళు సుఖంగా ఉండాలి, దీక్షా నియమాలు చక్కగా పాటిస్తారని ఆశీర్వదిస్తూ మాల వేయొచ్చు గురుస్వామి తప్ప, గురుస్వామి అంటే కన్యస్వామి లాగానే ఉండాలి. ఇవాళ కన్యస్వాములు వేయంగానే ఆయనకు భోజనం పెడతారు ప్రీతిగా. ఆయన ఎంతవరకు తింటాడో, ఆయనకి ఏది ఇష్టమో అదే పెట్టాలి. అట్లని చెప్పి రజోగుణ తమో గుణాలకు సంబంధించి పెట్టకూడదు, సాత్వికమైనటువంటి పెట్టాలి. ఇలా ఆయనకు భోజనం పెట్టాలి. తినుస్వామిని పట్టకపోయినా ఆయనతో బలవంతంగా తినిచ్చి అతని ఆరోగ్యాన్ని కూడా భంగం చేసే పరిస్థితి వాళ్ళ అయ్యప్ప స్వాములు చేస్తారు. కన్నస్వామిని కనపడితే చాలు, నేను అసలు మాల వేసుకోకపోతే బాగుండేది అనేట్లుగా చేస్తున్నారు కన్యస్వామిని. గురుగారు ఇంకో చిన్న సందేహము, ఇంట్లో భార్య కడుపుతో ఉన్నప్పుడు మాల వేసుకోవచ్చు కూడదు. ఎందుకు గురుగారు? ఎందుకు అంటే నీకు 3వ నెల 4వ నెల వరకు వేసుకోవచ్చు, కానీ ఆ తర్వాత వేసుకోకూడదు. 2 కారణాలు. ఒకటి, 6వ నెల వచ్చింది అంటే మనకి పురిటితో సమానంగా చెప్తారు, అందుకని వేసుకోకూడదు. భార్యకు దగ్గర ఉండాలి కదా, తన బాగోగులు చూడాలి. ఈయన ఎక్కడో, నీ దీక్ష తీసుకున్నా నీ దగ్గర ఉండను, నీ బాగోగులు పట్టించుకోను, నేను రూమ్లో ఉన్నా
నాకు కుదరదు ఇటువంటి మాటలు చెప్పి తన దగ్గర భర్త లేకుండా చేసి అటు కడుపులో ఉన్న శిశువుని ఇబ్బంది పెట్టడం, తల్లిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కాబట్టి వేసుకోకపోవటం ఉత్తమం. అది చాలా చాలా నియమాలు ఉన్నాయి. దయచేసి అయ్యప్పలకు చాలా సీరియస్గా చెప్తున్నాను నేను. ఎట్టి పరిస్థితుల్లో నియమ నిబంధనలు పాటించేటువంటి వారు అయితేనే అయ్యప్ప మాల వేసుకోండి. కాదులే నేనేదో వేసుకుంటాను, అందరిలాగా ఉండాలి కదా, ఏదో వేసుకుంటే దేవుడు కరుణిస్తాడు అనేటట్టయితే వేసుకోవద్దు. నియమ నిబంధనలు తెలుసుకొని దాన్ని పాటించగలను అన్న ధైర్యంతో ఉండి ముందుకొస్తేనే మాల వేసుకోండి. లేకపోతే వేసుకోకుండా దూరంగా ఉంటే అయ్యప్పకి మంచిది, మీకు మంచిది, అందరికీ మంచిది, కుటుంబంతో సహా అందరికీ మంచిది. ఇలా మనం పరదోవన పట్టించి మన హిందూ ధర్మాన్ని, అయ్యప్పని కూడా హేళన చేస్తూ ఉన్నాము మనం చేసే తప్పులకి. కాబట్టి ధర్మంగా ఉండగలిగేటువంటి వారైతే మాత్రమే అయ్యప్ప మాల వేసుకోండి. కొద్దిగా నేను ఉండలేను అన్నా అయ్యప్పకు మీరు చేసే పని అయ్యప్ప మాల వేసుకున్న అందరి మీద పడుతుంది, ఒక్కరు చేసే పని. కాబట్టి తప్పు పని చేయకుండా ధర్మంగా ఉంటే అందరికీ అయ్యప్ప మాల నిజంగా గొప్పవాళ్ళురా అనే పేరు తెచ్చుకోండి. కానీ అందరంతేరా అనే విధంగా అయ్యప్పలు తయారు కావద్దు. దయచేసి వెనకట ఎట్లా ఉన్నారో తెలుసుకోండి, ఇప్పుడు కూడా ఆ విధంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అటువంటి వారే మాల వేసుకోండి. స్వస్తి. గురుగారు, కార్తీక మాసంలో ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి, ఎంత కఠినత్వంతో పాటించాలి అన్నది కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. మంచిదమ్మా.